డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైన ట్వీట్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. అసలు అరాచకం మామూలుగా ప్రబలిపోవటం లేదు. చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం అయినా సరే ఆ సీఎం సీట్లో కూర్చుంటానికి అర్హుడు కాదు, అసలు నువ్వు నిజంగా అర్హుడివేనా అని గట్టిగా ప్రశ్నించారు కూడా. ఇదంతా చూస్తూ ఉంటే మనకి వెనక జరిగిన సంగతులను కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దానికంటే ముందుగా అసలు ఈ ఇన్సిడెంట్ ఏమిటి అనేది పూర్తిగా వివరించి దీని వెనకున్న అసలు కారణాలు ఏమిటి, ఆ నియోజకవర్గం కానీ లేకపోతే పల్నాడు ఏరియా మొత్తంలో కానీ రాజకీయ ప్రభావం మనుషులు కుటుంబాల మీద ఏ రకంగా ఉంటుంది అని పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇమీడియట్గా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, పిన్నెల్లి గ్రామంలో ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మందా సాల్మన్, ఆయన ఆల్రెడీ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఎప్పుడో. అంటే ఈ గురజాల, ఈ పల్నాడు, మాచర్ల ఈ ఏరియా మొత్తంలో జరిగే ఓ పెద్ద తంతి ఇదే. ఎవరు అధికారంలోకి వస్తే దానికి విపక్షంలో ఉన్న పార్టీలో తాలూకు ఫాలోవర్స్ కానీ వాళ్ళ సింపథైజర్స్ కానీ గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే జరిగింది. అలాంటిది అలాగా వేరే ఊర్లో ఉంటున్న ఈ మందా సాల్మన్ తన భార్య అనారోగ్యం రీత్యా ఆమెను చూడటానికి అని చెప్పి గ్రామంలోకి వచ్చాడు. ఆ వచ్చిందే అదునుగా చూసుకుని ఆయన మీద 2 కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను ఆరోపణ జరుగుతోంది. ఇంక దాంతోపాటుగా ఇక పోలీసుల సహాయ సహకారం కూడా ఉంది అని. ఇంకా నోటికి ఎంత మాట వస్తే అంత చెప్పుకోవచ్చు. కక్ష కార్పణ్యాలతోటి రేగిపోయే ఆ గ్రామాలు, వీటి మధ్య మరి పోలీసులు ఏమాత్రం వాళ్ళని పహారా కాస్తారు చెప్పండి. అలాంటిది అదును చూసుకొని ఆయన మీద రాడ్లతో దాడి చేశారు. తలపైన బాగా గట్టిగా తగలటంతో పిడుగురాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఇక్కడ కుదరదు అని చెప్పి తర్వాత ఆయన్ని గుంటూరు జీజీహెచ్కి కూడా షిఫ్ట్ చేశారు. 4 రోజులు మృత్యువుతో పోరాడి ఆయన తనువు చాలించాడు. సరే, వెనకున్న కారణాలు ఏమిటి అని అంటే ఖచ్చితంగా ఇది కక్షపూరితమైన వ్యవహారమే. అంటే అది పర్సనల్ కక్ష కావచ్చా, లేకపోతే రాజకీయపరమైన కక్ష కావచ్చా, అలాంటి వాటిని ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వంలో ఏ పార్టీలు ఉన్నా సరే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకూడని అంశాలు. దీనికంటే ముందుగా జస్ట్ బిఫోరు ఈ టీడీపీ యాక్టివిస్టులు ఒక 2 చనిపోయిన దాని మీదట పిన్నెల్లి బ్రదర్సు, ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు, 2 కలిసి ఈ టీడీపీ యాక్టివిస్టులని అంతమొందించే దాంట్లో కుట్ర పన్నారు అని పోలీసుల అభియోగం పైన వాళ్ళు ఉన్న కోర్టులన్నిటికీ తిరిగి అసలు కేసు డైరీని కూడా సంపాదించి సుప్రీంకోర్టులో చూపిస్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. కేసు డైరీని కూడా సంపాదించినంత మనగాళ్ళు మీరైతే మీరు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేయరా, అర్జెంటుగా సరెండర్ అయిపోమని చెప్పింది. అదొక నిదర్శనం. దాని మీద అంబటి రాంబాబు కానీ లేకపోతే ఇంకా వైసీపీ నాయకులు కానీ మాట మార్చే ప్రయత్నాలు కొన్ని చేశారు. వాళ్ళని వాళ్లే చంపుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెడుతున్నారండి అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఎరపతినేని మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఆయన గుంటూరు జీజీహెచ్లో కోమాలో ఉండి చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని పిన్నెల్లికి తీసుకొస్తే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పోలీసులు పికెట్ పెట్టారు. ఈ కాసు మహేష్ రెడ్డి ఒక 1000-2000 మందిని జనాలను వేసుకొని ఊళ్ళోకి వెళ్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. ఎక్కడ ఏ చిన్న జరిగినా ఊరంతా తగలబడిపోవటమేగా. అట్లాంటి దాంట్లో మరి కాసు మహేష్ రెడ్డిని పోలీసులు అడ్డగిస్తే ఇదిగో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది అని వాపోయి జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ చేసి మరి పోలీసులతోటి వాగ్వాదానికి దిగి ఆ ఎట్టకేలకు చివరకు కొంతమందిని తగ్గించుకొని కొంతమందిని వెంట తీసుకొని ఆయన అంతిమ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక ఇలాంటిదే గతంలో కూడా మరి ఒకసారి చూస్తే తోట చంద్రయ్య జై జగన్ అని అనని పాపానికి పడుకోబెట్టి నెట్ట నిలువున పేకని కోడి తలకాయ కోసినట్టు కోశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది.
కోర్స్ జగన్మోహన్ రెడ్డి మర్చిపోవచ్చు, కాసు మహేష్ రెడ్డి మర్చిపోవచ్చు, మీడియాగా మనం మర్చిపోకూడదు కదా. ఈరోజు అన్యాయం అక్రమం అని పెడబొబ్బల పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఒకసారి గతం తాలూకు స్మృతులను కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయం, కుటుంబ నేపథ్యం, ఇక దాంతోపాటుగా ఇక గ్రామాల మధ్య ఉండే తగాదాలు, అలాగనే ఇక పర్సనల్గా ఉండే గొడవలు, వీటన్నిటి మధ్య ఒక కక్షాపూరితమైన వాతావరణం పల్నాడు జిల్లాల్లో నెలకొని ఉంటుంది. ఎస్పెషల్లీ మాచర్ల, గురజాల ఇటు సైడ్కి బాగా గట్టిగా ఉంటాయి. అందుకనే ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అధికారంలో చేతులు మారగానే. అలాంటి పరిస్థితుల్లో గతంలో ఎలక్షన్లు వచ్చిన సమయంలో ఈ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తురక్క కిషోర్ చేసిన ఉదంతం మనం ఎవరికి మర్చిపోయేది కాదు. మీకు పక్కన ఫోటోల్లో కూడా దాదాపుగా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకెడుత తిరుగుతూ ఆయన చేసిన దాష్టీకం కావచ్చు, అసలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి ఎంతలా బొంగెత్తుకొని కారులోంచి ఇటు నుంచి పొడిస్తే అటువైపు నుంచి బయటకు వచ్చి 4 గాయాలు కూడా అయినాయి. మరి దీన్ని ఏమంటారు? దీన్ని సహృదయపూర్వకంగా ఆహ్వానించటం అని అంటారా? దీన్ని కూడా కక్షాపూరిత రాజకీయాలు అంటారు. జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో జరిగింది ఇదే. అక్కడ ఉన్న నాయకులు దాన్నే ప్రోత్సహించారు. మొన్నటికి అధికారం చేతులు మార్పిడి జరిగిన తర్వాత కూడా టీడీపీ యాక్టివిస్టుల హత్య జరిగింది. దాంట్లో పిన్నెల్లి సోదరులు ఇంకా జైల్లోనే ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలి? వీటన్నిటినీ పక్కన పెట్టేసి దాన్నన్నిటినీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ చూడలేదు అని అనుకున్న చందంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ట్విట్టర్లో గుండెలు బాదుకొని వాపోతూ ఉంటే ఏమనుకోవాలి? వీళ్ళ రాజకీయం ఎలా ఉంది అనుకోవాలి? చాలామంది టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు శవం ఎక్కడ కనపడితే చాలు జగన్మోహన్ రెడ్డి అక్కడ పళ్ళికలు ఇచ్చుకొని తయారవుతాడు, ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు అని చెప్పినట్టుగా ఎక్కడ ఎవరు చనిపోయినా ఈ నెల్లి పరామర్శకు వెళ్తున్న కార్యక్రమాలు మనం చూసాం. అట్లాగనే ఒక వైసీపీ యాక్టివిస్టు పందాలు కాసి ఆయన ప్రాణం ఆయన తీసుకుంటే, ఆయన శిలా విగ్రహం పెడితే దానికి ఒక పెద్ద పొసెషన్తో వెళ్తూ గుంటూరు దగ్గర జరిగిన ఉదంతం చూసాంగా. సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కిందనే పడ్డాడు. ఇలాంటివన్నిటినీ కూడా మర్చిపోయి కరెక్ట్గా పిల్లి చందంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాపోతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే ఇలాంటి హత్యా రాజకీయాలని కానీ, ఇలాంటి కక్షా రాజకీయాలని కానీ ఏ రోజున ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా దీని వెనకున్న అసలు కారణాలు ఇది దాదాపుగా పర్సనల్ ప్లస్ రాజకీయ పూరితంగా జరిగిన కక్ష కార్పణ్యం కింద చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద చర్యలు ఏ రకంగా ఉన్నాయో ఈ రోజున ఆయన మీద దాడి చేసిన కార్యకర్తల మీద కూడా దాడి ఆ రకంగానే ఉండాలి. అలా ఉంటుందని ఆశించాలి ఎవరైనా సరే. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి కొన్ని జరిగాయి కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఈ హత్య వెనుకున్న అసలు కారణాలను కూడా బయట పెట్టాల్సిన అవసరం గట్టిగా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.